హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ షణ్ముఖ వ్లాగ్స్. నేనైతే ఈరోజు మీకు ఈ వీడియోలో కార్తీక మాసం అంతా వెలిగించుకోవడానికి పిండితో ప్రమిదలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నేను చెప్పిన విధంగా కనుక ప్రమిదలు తయారు చేసుకుంటే అవి నూనెని పీల్చవు, ఎక్కువసేపు కూడా వెలుగుతాయి. దీనికోసం ముందుగా నేనైతే ఒక కప్పు పచ్చిపిండిని తీసుకున్నానండి. నేను దాన్ని ఇలా చేత్తో వేసుకుంటున్నాను, బౌల్ పక్కనుంది. అలాగే ఒక కప్పు పచ్చిపిండికి నేనైతే 1.5 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. మీరు మైదా పిండి అనే కాదు, గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా తీసుకోండి. 1.5 కప్ తీసుకున్నాను. అవి రెండు బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను. అలా రెండు పూర్తిగా నీట్గా కలిపేసుకున్నాను అనమాట. కలిపేసుకున్న తర్వాత దానిలో నేనైతే ఇప్పుడు చక్కెర ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నానండి. యాలకులు చక్కెర వేసి అది అయితే వేసానండి. ఆ పౌడర్ ఒక చెంచా వేశాను. అలాగే కొంచెం తేనె కూడా వేశాను. అదొక టీ స్పూన్ ఉంటుంది. ఆ 1 టీ స్పూన్ తేనె వేశాను. ఇప్పుడు దీన్ని ఆవు పాలతో, పచ్చి పాలతో కలుపుకుంటున్నానండి. చూడండి, అవి కూడా కొన్ని పోసుకున్నాను ఆవు పాలు. ఇప్పుడు ఇవి మొత్తము ఉండలు లేకుండా నీట్గా కలుపుకుంటున్నానండి. ఒట్టి ఆవు పాలే కాదు, ఇది బాగా నీట్గా మిక్స్ చేసుకోవడానికి మంచినీళ్ళు వాడుకుంటున్నానండి. ఆ నీళ్ళు కూడా పోసి పిండి ఎక్కడా ముద్దలు లేకుండా, ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా నిదానంగా అలా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. మొత్తం ఇది కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకుంటామండి. ఆ నీళ్ళు అనేది మీరు ఇన్ని అనేం లేదండి, మీరు పిండి కలుపుకోవడానికి సరిపడా, అంటే మీరు వాటిని నీట్గా ఉండలు లేకుండా, లంప్స్ అవేం లేకుండా నీట్గా ఇలా చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా బాగా సాఫ్ట్గా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపిన పిండిని నేనైతే ఒక 2 మినిట్స్ పక్కన పెట్టానండి. అదే మీరు ఈ ప్రమిదలు కలర్స్గా కూడా చేసుకోవచ్చండి, కలర్స్ యూస్ చేసి. అంటే ఇందాక మనం పిండి మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా, దాంట్లోనే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు. మనం కనుక పసుపు కనుక కలిపినట్లయితే ఎల్లో కలర్లో వస్తాయండి ప్రమిదలు. లేదు, ఫుడ్ కలర్స్ యూస్ చేసైనా రకరకాల ప్రమిదలు తయారు చేసుకోవచ్చు. బట్ నేనైతే అలా కలర్స్ ఏమీ వేయకుండా ఇలాగా ప్లెయిన్గా వైట్ కలర్లోనే చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా మొత్తం సాఫ్ట్గా నీట్ చేసుకున్నాను, బాగా మెత్తగా చేసేసుకున్నాను అనమాట. అలా ఏంటంటే మీరు కలర్స్ చేసుకునే పని అయితే పిండిని ఈక్వల్ పోర్షన్స్గా చేసుకోండి. ఈక్వల్ పోర్షన్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ పిండికి ఒక 4 పార్ట్స్ చేసుకున్నారనుకోండి, ఒకటి ఎల్లో కలరు, ఇంకో రెడ్ కలరు, అలా రకరకాలుగా చేసుకోవచ్చు. నేనైతే అలా కాకుండా ఇలా వైట్ కలర్లోనే చేసుకుంటున్నాను. ముందు దాన్ని పిండి మొత్తాన్ని 2 పార్ట్స్ చేసుకున్నాను. ఆ పెద్ద పిండి ముద్ద ఏంటంటే పెద్ద ప్రమిదలు ఒక 2 చేసుకున్నాను. ఇవి చిన్నవి బాల్స్ ఒక 21 బాల్స్ చేసి పెట్టేసుకుంటున్నానండి. ముందు మనము పిండిని ఈక్వల్ పోర్షన్స్ చేసుకుంటే ప్రమిదలన్నీ ఈక్వల్గా వస్తాయి అన్నమాట. లేదంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా వస్తాయి. అలా కాకుండా నేను ఇలాగా ఈక్వల్ పోర్షన్స్గా చేసుకున్నాను. ఈ ఈక్వల్ పోర్షన్స్ చేసిన తర్వాత ఆ పిండిని రౌండ్గా బాల్స్ లాగా చేసుకున్నామన్నమాట. బాల్స్ లాగా చేసుకునేసి మీకు ఇప్పుడు వీడియోలో చూడండి, ఇలా మొత్తం 21 బాల్స్ చేసుకున్నాను. ఎందుకంటే ఇవి నేను ద్వాదశి రోజు వెలిగించడానికి చేసుకున్నాను. ఇప్పుడు ముందు అది పెద్ద పిండి ముద్ద ఉంది కదా, దాన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు రౌండ్ని ఇంకొక చేతిలో పెట్టుకొని అది ఒక వేలుతో ఇలా రొటేట్ చేస్తూ తిప్పితే మనకి పిండి ప్రమిద అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, అది మీకు ఎంత ఇది కావాలంటే దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇంకొంచెం హైట్ కావాలి అంటే హైట్గా కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఇంత చాలని ఇలా చేసుకుంటున్నాను. అలాగే చిన్న బాల్స్ ఉన్నాయి కదా, వాటితో కూడా ప్రమిదలు చేసేసుకుందామండి. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎలా చేయాలో. అది లేదు, ఇలాగే కాదు, చేత్తోనే కాదండి, మీ దగ్గర ఇప్పుడు ఇవి ఉంటాయి కదా, నిమ్మరసం తీసుకునే గరిటె ఉంటుంది కదా, గుంట గరిట, దాంతో అయినా చేసుకోవచ్చు. బాల్స్ చేసేసుకొని గరిటెకి బ్యాక్ సైడ్ ఆయిల్ అప్లై చేసి ప్రెస్ చేస్తే ఆ బాల్ మీద గట్టిగా ప్రెస్ చేస్తే మీకు ప్రమిద షేప్ వస్తుంది. దాన్ని కార్నర్ ఏంటంటే కొంచెం కొనలాగా వచ్చేటట్టు మడిస్తే కూడా ప్రమిద వచ్చేస్తుంది. కానీ నాకు అలా కాకుండా ఇలా చేత్తోనే రౌండ్ చేసుకుందామని ఇలా చేసుకున్నానండి. అది మీ ఓపిక అనమాట, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఫస్ట్ పెద్ద ప్రమిద చేసేసాను కదా, అలాగే ఇప్పుడు చిన్న ప్రమిదను కూడా చేస్తున్నాను. చూడండి, ఇలా కనుక చేసుకుంటే ఇలా ఒకసారి కనుక చేసి ఎండ పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు దీపం వెలిగించుకోవచ్చు. ఇవి బయట కొనే వాటికంటే కూడా బాగుంటాయి.
మీరు కనుక కలర్స్లో చేసుకుంటే ఇంకా బాగుంటాయి చూడడానికి. డిఫరెంట్ డిజైన్స్లో కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఇలాగే ప్రమిద షేప్లోనే చేసుకుంటున్నాను. ఇలాగే మొత్తం అన్ని బౌల్స్ని ఒక్కొక్క ప్రమిదగా చుట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలా చాలా ఈజీ అండి. మనం చిన్నప్పుడు బుడ్డీలు కూడా ఉంటాం కదా బంకమట్టితో. అలాగే ఇప్పుడు ఏంటంటే ఈ పిండితో పగుళ్ళు లేకుండా క్రాక్స్ ఏవి రావండి. ఇలా మిక్స్ చేసుకుంటే జిగురు కూడా ఉంటుంది కాబట్టి మీకు కరెక్ట్ షేపు వస్తాయి, పగుళ్ళు కూడా రావన్నమాట. ఇలా మొత్తము చేసేసి కొంచెం సేపు ఆరబెట్టుకోవాలన్నమాట. ఇట్లా చేసిన వాటిల్లో మనము ఆవు నెయ్యి కానీ, లేదు నువ్వుల నూనె కానీ, మీ కొబ్బరి నూనె కానీ ఏదైనా వేసి దీపాలు వెలిగించుకోవచ్చు అండి. అవి చాలాసేపు వెలుగుతాయి. ఇలా చేసి వెలిగించడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు అన్నీ కలుగుతాయని అంటారు. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కార్తీక మాసంలో. ఇది చాలా సులభం అండి. ఒకసారి చేసి అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెలిగించుకోవచ్చు. మీరు వచ్చే ఇంకా నవంబర్ 5వ తారీఖు కార్తీక పౌర్ణమి కదండి, ఆ రోజు ఇలా చేసి ఒకసారి చూడండి, ట్రై చేయండి. ట్రై చేసి వెలిగించండి. ఇవి 2 పెద్ద ప్రమిదలు, ఇవన్నీ 21 వచ్చేసి చిన్న ప్రమిదలు అనమాట. ఇవి నేను క్షీరాబ్ది ద్వాదశికి వెలిగించడానికి ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్రమిదలన్నిటినీ కొంచెం సేపు ఆరబెట్టానండి. ఫ్యాన్ గాలి కిందే ఆరబెట్టాను. మీరు ఎండలో అయినా ఆరబెట్టచ్చు. అలా ఆరబెట్టిన వాటికి గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకొని ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. ఆ పెద్ద ప్రమిదలకైతే వెంకటేశ్వరుని నామాలు కూడా వేశాను. ఇవిగోండి, ఉసిరికాయ దీపాలు అయితే కింద పెట్టకూడదు అనేసి ప్రమిదలో పెట్టుకున్నాను, మట్టి ప్రమిదలో. చాలా బాగుంటాయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.